సౌఖ్యాలనిచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకు సరికొత్త సంతోషాలను మరియు కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ ఇట్లు మీ లోటస్ మెన్స్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎదురుగా, ట్రంక్ రోడ్, కావలి. మగవారి సౌందర్యం కోసం కావలి పట్టణంలో లోటస్ మెన్స్ సెలూన్ నందు పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నారు. ఫోన్ 9542882225 931714367. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. డిసెంబర్ 24వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పూర్వ విద్యార్థి మండోజీ మెయిన్ ఖాన్ వైద్య ఖర్చుల నిమిత్తం ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన కదరి 1980 ఎస్ఎస్ పూర్వ విద్యార్థుల సంఘం వారు తోటి విద్యార్థిని ఆదుకోవాలనే తపనతో పూర్వ విద్యార్థులందరూ కలిసి చందాగా వసూలు చేసి 90,000 రూపాయలను కదరిలో గల వారి స్వగృహంలో ధర్మవరం నుండి వెళ్లి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని పూర్వ విద్యార్థుల సంఘం నాయకుడు కృష్ణమూర్తి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంతవరకు మానసధీర స్వచ్ఛంద సేవా సంస్థ వారు పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థులు కలిసి మరలా 1,15,000 రూపాయలను ఆర్థిక సాయం కింద అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క స్పేస్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమక్షంలో జరగడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు పూర్వ విద్యార్థుల సంఘం వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కాజీపీర్, రాజారెడ్డి, మైనుద్దీన్, అమర్నాథ్, రామాంజీ, లక్ష్మీనారాయణ, నిజాం, బాబురావు, వారి స్నేహితులు పాల్గొన్నారు. చెప్పినా కూడా ఏ కార్యక్రమం కూడా పెద్దవాళ్ళ మాట పరిచయం పెడతారు. ఆ సందర్భంలో తండ్రిదండ్రులు ఎంత బాధపడతారని తెలియదు. వాళ్ళ భవిష్యత్తు పోతుంది, తల్లిదండ్రుల ఆశలు గల్లంత అవుతాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలు పెంచితే ఆ పిల్లలు ఈ ప్రకారం తయారవుతారు. కాబట్టి పిల్లలు ఇప్పుడైనా తెలుసుకోండి. ఇది సొంతం. మా పక్క నుండి ఫ్రెండ్ తన బాధను మాకు చెప్తాడు. ఇప్పుడు కూడా అతని కొడుకు గురించి చెప్తాడు, వినండి దయచేసి. మా తజ్మల్ అలీ ఖాన్ మా ఫ్రెండ్. మా తజ్మల్, ఈ పరిస్థితి చెప్పు, ఏం జరిగింది? సింపుల్గా చెప్తాను. సింపుల్. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నైట్ 10:30కు భోంచేసుకున్న తర్వాత పండుకోరా బాబు, ఎక్కడ పోవద్దని చెప్పిన. అయితే కూడా 25th మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, నేను పోయి కలవాలా డాడీ అన్నాడు. వద్దు, ఈ టైంలో మార్నింగ్ కలవచ్చు కదా అని నేను నా భార్య ఇద్దరం చెప్పినాము. అయితే కూడా మా కళ్ళు కప్పేసి వాడు ఎట్లా పోయినాడో ఏమో తెలియదు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. దయచేసి స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ నైట్ టైం జాగ్రత్తగా ప్రయాణించండి. ప్రయాణం మానుకోవడం బెస్ట్. టూ వీలర్స్, బైక్ లో ఎక్కువ తిరగద్దండి. దయచేసి మార్నింగ్ టైం ఎక్కువ తిరగండి. మార్నింగ్ టైమే పని చూసుకోండి. నైట్ టైం దయచేసి పోవద్దండి, ఎక్కడ కూడా పోవద్దండి. ఈ పరిస్థితి దయచేసి ఎవరికి రాకూడదు. ఏ పిల్లవాడికి, ఏ తండ్రికి ఎవరికి రాకూడదు. దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి, శ్రద్ధగా చూసుకోండి అన్ని. ఏదో మన బ్యాచ్ కాబట్టి ఇది. ఆ బ్యాచ్ 1980 బ్యాచ్ చాలా మంచి బ్యాచ్. ఇలాంటి బ్యాచ్ ఇక రాబోదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరిలో ఒకరు లేరు ఇప్పుడు ఈ బ్యాచ్ లో. ఈ టైంలో ఇలాంటి బ్యాచ్ చాలా మంచి బ్యాచ్. 1980 బ్యాచ్ లెజెండ్ బ్యాచ్. ఏదైనా వెంటనే స్పందిస్తారు. ఏం జరిగినా వెంటనే స్పందించి ఆదుకుంటారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఈరోజు కదిరి ఆర్టీసీ డిపో మేనేజర్ మైనుద్దీన్ గారు పిల్లల గురించి మాట్లాడారు. ఈరోజు మన 1980 బ్యాచ్ మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మన తజ్మల్ భాష వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో కొంచెం గాయపడితే ఆయన ట్రీట్మెంట్ కోసము మనమంతా మన 1980 బ్యాచ్లో ముఖ్యంగా బాబురావు గారు, ప్రశాంత్, మూర్తి గారు వీళ్ళంతా మనల్ని లీడ్ చేసి, ఈయనకి ఏమన్నా మా ఫ్రెండే కదా మన బ్యాచ్ అతను, వాళ్ళ అబ్బాయి ఇట్లా యాక్సిడెంట్ అయ్యాడు, వాడిని మనం ఏమైనా చేయి తినియాలా
అనే ఉద్దేశంతో వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే మొత్తం మన బ్యాచ్ అంతా స్పందించింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. మన బ్యాచ్ అంతా స్పందించి ఆయనకు అయ్యే మొత్తం ఖర్చు మేము భరించలేకపోయినా కానీ మా చేతనైనంత మేము సమకూర్చి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే పిల్లలు ఈ మోటార్ బైక్లు చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. ఈ మోటార్ బైక్ యాక్సిడెంట్ అంటే నేను జస్ట్ లైక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడితే, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే యాక్సిడెంట్ల వల్ల అతి ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేది మోటార్ బైక్ యాక్సిడెంట్స్. హెవీ వెహికల్ యాక్సిడెంట్స్, 4 వీలర్స్ యాక్సిడెంట్స్ కన్నా మోటార్ బైక్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఇది సర్వేలో తేలింది. అది కాక ఈ మన పిల్లలు ఏం చేస్తారంటే యంగ్ అండ్ డైనమిక్గా ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం ర్యాష్ డ్రైవింగ్గా ఇష్టం వచ్చినప్పుడు డ్రైవ్ చేస్తూ వాళ్ళ ప్రాణానికి గురి తెచ్చుకుంటారు. అలాంటిది కాకుండా మనము పిల్లలను కూడా కొంచెం వాళ్ళను మంచి మార్గంలో వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు మనమంతా ఈ 1980 బ్యాచ్ గ్యాదర్ అయ్యి మనమంతా ఈ తజ్మీర్ బాషా గారికి ఆర్థిక సాయం ఎంతో కొద్ద మా స్తోమత ప్రకారం చేస్తున్నాము. దీనికి చాలా సంతోషం. దీంతో ఆ అబ్బాయి ఆరోగ్యము కుదుటపడి మళ్ళా నార్మల్ లైఫ్లోకి వస్తాడని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 1980 బ్యాచ్కు నమస్కారములు. 1980 బ్యాచ్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. దానికి చేయడానికి ముఖ్యంగా మనం ధన్యవాదములు మన కృష్ణమూర్తి గారికి, తర్వాత మన బాబురావు గారికి, ప్రశాంత్ సార్కి చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ మనం ఎక్కడో ఉండొచ్చు, కానీ దాన్ని కోఆర్డినేట్ చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. డబ్బులు అందరికీ ఉండొచ్చు, కానీ దాన్ని కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్కరితోన కలుపుకొని ఉండే కష్ట నష్టాల గురించి చెప్పేది కూడా అది గొప్ప వ్యక్తిత్వం ఉండే మనుషులు చేసేది అదే. మన తజ్ముల్ బాషా గారి, మన మిత్రుడు తజ్ముల్ బాషా గారి కుమారుడు 24 రాత్రి సుమారు 10:30 గంటల టైంలో ప్రమాదం జరిగింది. విఘ్నతతో ఆలోచించారు, సుపరిపాలనకు మార్గం సుగమం చేసి విజయాన్ని అందించారు. అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కనకపట్నపు పగ్గాలను మా నాయకుడు కావ్యన్నకు అందించి ఆశీర్వదించన్న కావలి నియోజకవర్గ ప్రజలకు, కూటమి శ్రేణులకు, శ్రీ దగుమాటు వెంకట కృష్ణారెడ్డికి ఇవే నా హృదయపూర్వక భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇట్లు మీ అభిమాని షేక్ అల్హర్.